శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతే నమః. శ్రీ రామాయణ రహస్య దర్శిని శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రాసినటువంటి ఆ పుస్తకం నుంచి ఈరోజు శ్రీరామ అవతార కాలం దాన్ని ఎలా ఉన్నదో అలాగే చదువుదామని అనిపించింది. మీ అందరి కోసం చక్కగా విని దీన్ని అర్థం చేసుకుందాం. మన పెద్ద వాళ్ళు ఎందరో మహానుభావులు వాళ్ళంతా కూడా ఎంతెంతో పరిశోధనలు చేసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చి చెప్పారు. చాలా సహేతుకంగా అన్ని ఆధారాలు పెట్టుకుంటూ పాపం ఆ శాస్త్రి గారు అంత చేశారు. అందుకోసం నాకు బాగా అనిపించిన తర్వాత మీకు ఇది చదివాను కాబట్టి నాకు ఒక్కడికి చెప్పి ఆయన ఎలా ఉన్నాయి మాటలు అలాగే చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వేదములు అపౌరుషేయములు, స్వతహా ప్రమాణములు. ఆ వేదముల వలె ఇతిహాస పురాణములు కూడా ప్రామాణ్యం చెప్పబడింది. 4 వేదములతో పాటు పరమేశ్వరుడు తన 5వ ముఖముతో పురాణములు ఉచ్చరించిన ఋగ్యజు సామములు పురాణములు పరమపురుషుని వలన బయలుదేరి ఇట్టి అనేక ప్రమాణముల చేతను వేద అర్థమును స్పష్టంగా వివరించిన చేతను ఇతిహాస పురాణములు కూడా వేదముల వంటి ప్రమాణములే అని తెలుస్తున్నది. ఈ పురాణంలోని కథల్లోని కొన్ని చోట్ల భేదములు కనపడినా కల్పభేదముగాను, ప్రస్తావన భేదముగాను, ప్రకరణ భేదముగాను ఆలోచించవలసి ఉంది. అందులోనూ ఆది కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణం రచించిన వాల్మీకి బ్రహ్మాంశ సంభూతులని చెప్పబడుతోంది. వాల్మీకి చేత వర్ణింపబడిన శ్రీరామ తత్వం శివ విష్ణు అభిన్నమైన పరమార్థ స్వరూపంగా గుర్తించబడిన ఋషులతో శంకరుడు ఈ విధంగా చెప్పాడు. నేనే దశరథ కుమారుడిగా కౌసల్య గర్భంలో శ్రీరామునిగా అవతరించి మనుష్య రూపంతో రావణుని సంహరిస్తాను. అట్లాగే కూడి విభూతి పూయబడిన శరీరం కలిగిన శ్రీరాముని మహేశ్వరుడితో సమముగా కిష్కింధాకాండలో భక్తుల ధ్యానం చేయవలను అని ఇట్టి బలవత్తర పురాణ వచనముల చేత శివవిష్ణువులకు అభిన్నమైన పరమాత్మ వస్తువుని శ్రీరామమూర్తిగా అవతరించినట్టుగా స్పష్టమవుతోంది. ఈ కల్పంలో అంటే శ్వేతకల్పంలో 7వ వైవస్వత మన్వంతరమందు 24వ మహాయుగంలో త్రేతాయుగము చివరి శ్రీరామావతార ఆవిర్భావం అని తెలియచున్నది. శ్రీరామచంద్ర జనన కాలం ఎప్పుడు? అప్పుడు వాల్మీకి రామాయణం చెప్పిన శ్రీరామావతార జనన విషయం చెప్పిన తిథి నక్షత్ర యోగ సంపదలు సరిపోవునా అని ప్రశ్నలు కలుగుతున్నాయి. ముందు రామావతార కాలం గురించి విచారిద్దాం. 30 కల్పములు చెప్పుకున్నాం. ఈ కల్పములు బ్రహ్మానసం చేత బ్రహ్మకు తిథులు వంటి ప్రతి కల్పములను ఒక శ్రీరామ అవతారం ఉన్నదని ప్రమాణం. ఈ జగత్తులో మానవ జాతి మనుగడకు వ్యవస్థలు మర్యాదలు కాపాడి ఆదర్శంగా ఆచరించి చూపించటకే పరమాత్మ శ్రీరామ అవతారము కల్పమునకు ఒక మారు పొందును. మహాయుగమునకు అని భగవద్గీత సుఖంద్రియ మానవ శిక్షణ కోసం రామావతారం వచ్చిందని వివరిస్తారు. కనుకనే అంటే ఏమిటి అంటే అన్నారు, మత్స్యావతార ఖలు మత్స్య శిక్షణం రక్షో వధాయైవ నా కేవలం హరేహే అని శ్రీమద్ భాగవతంలో సుఖయోగేంద్రులు మానవుల శిక్షణ కోసం రామావతారం వచ్చిందని వివరిస్తారు. కనుక అనేక శ్రీరామ అవతారములు జరిగి ఉంటాయి. రామచరిత్రలో ప్రధాన విషయం ఒక్కటైనప్పటికీ కల్పభేదములను బట్టి చరిత్రలో కొంత వ్యత్యాసం కనిపించవచ్చునని పెద్దల విశ్వాసం. మహాయుగములకు ఒక వ్యాసస్థానము నిర్దేశించినారు. 24వ మహాయుగానికి వాల్మీకి వ్యాసుడని కూడా కనబడుతూ ఉంది. 24వ మహాయుగంలో అధికారిక వ్యాసస్థానం వాల్మీకి చెప్పబడి ఉన్నది. ఈ వాల్మీకియే భృగువంశస్థుడు. ఈయనే అగ్నిశర్మ. ఈయనకు వృక్షకుడు అనే పేరు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడనే 28వ మహాయోగంలో కృష్ణద్వైపాయనుడు వ్యాసుడని, 29వ మహాయోగంలో అశ్వత్థామ వ్యాసుడు అవుతాడని చెప్పబడి ఉన్నది. వాయుపురాణంలో పూర్వార్ధమందు 23 అశ్వాసంలో 100వ శ్లోకం మొదలు అధ్యాయ సమాప్తి వరకు చూపబడింది. అలాగే కూర్మ పురాణంలో కూడా పూర్వభాగంలో 40వ అధ్యాయంలోనూ వివరించబడింది. కైకస్య ఆమె రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు 3 పుత్రులను శూర్పణఖను కుమార్తెను సంతానంగా పొందింది. 24వ మహాయుగంలో రావణుడు తపస్సు చేసి నశించడం వలన శ్రీరాముడి వలన సపరివారముగా నాశనం అయిపోయినాడు. ఇట్టి అనేక ప్రమాణములు విచారించగా 24వ మహాయుగంలో శ్రీరామావతారము జరిగినట్లుగా గోచరిస్తోంది. 24వ మహాయుగంలో సంధ్యాంశ అనగా యుగాంతమందు సంధికాలమని నీలకంఠ పండితులు వ్యాఖ్యానించారు. అలాగే సూర్య సిద్ధాంతంలో 1వ అధ్యాయం 16వ శ్లోకంలో కూడా సంధ్యాంశ సహితం విజ్ఞేయం తచ్చతుర్ధగం ఇక్కడ కూడా గూఢార్థ వ్యాఖ్యానంలో ఉందన్నమాట. 24వ మహాయుగంలో త్రేతాయుగంలో 30,000 సంవత్సరాలు మిగిలి ఉండగా శ్రీరామమూర్తి అవతరించాడని పై శ్లోకాలకి తాత్పర్యం.
రామాయణ రచనాకాలం ఇది. ఇక వాల్మీకి కాలాన్ని మనం విచారిద్దాం. విష్ణు ధర్మోత్తరంలో మార్కండేయుడు వజ్రుడు అనే రాజుకు చెప్పిన కథగా ఉన్నట్లుంది. 24 మహాయుగంలో త్రేతాయుగంలో శ్రీరాముడు అవతరించి రావణ కుంభకర్ణులను సంహరించినప్పుడే వాల్మీకి శుభమైన రామచరిత్రను రచించినట్లు తెలుస్తున్నది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో జానకీదేవి కుశలవులను ప్రసవించుట శ్రీరామచంద్రమూర్తి చేసే యజ్ఞ సమయంలోనే కుశలవులు శ్రీమద్ రామాయణం గానం చేసినట్లు చెప్పబడుట దీనికి ప్రబలమైన ఆధారములు. శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడో అవతరించగలడని తెలిసి వాల్మీకి రామాయణం రచించినట్లు చెప్పు మాట సమంజసము కాదు. ఆత్మవేత్త అయిన వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తి రాజపట్టాభిషిక్తుడైన తర్వాతనే రామాయణం రచించినట్లు విశదమవుతుంది. ఇలా విచారించగా 28వ మహాయుగమందుల కలియుగమునకు ముందు అనగా ఇప్పుడు నడుస్తున్న కలియుగమునకు ముందు 1,81,47,000 సంవత్సరాలకు ముందు రామావతారం జరిగినట్లు ఊహించబడుతూ ఉంది. ఈ పై శ్లోకాలను బట్టి గురువు కర్కాటక రాశిలో ఉండటం వలన, కర్కాటకము ధనస్సు 8వ రాశి అవడం వలన ఖరనామ సంవత్సరం నుండి 8వదైన విళంబి నామ సంవత్సరంలో శ్రీరామావతారం అయినట్లుగా తోస్తుంది. శని గ్రహచారం బట్టి కూడా విళంబి సంవత్సరమే అని స్పష్టమవుతున్నది. చైత్రే నా నవమికే నవమితో కూడిన అష్టమి అని ఇందులో అర్థం చెప్పవలను. నావమికే అని మహర్షి వాడటం వల్ల నవమితో కూడిన అష్టమి తిథి అంతే శ్రీరామ జన్మని ఊహించవలను. సూర్యోదయ కాలమందున తిథి సంకల్ప వ్యవహారం కదా. అష్టమి తర్వాత వచ్చే మనోనికేమి ప్రాధాన్యము అనే ప్రశ్న వస్తే ఒకనొకప్పుడు అస్తమయ కాలములకు కూడా ప్రాధాన్యం చెప్పబడినది. యా పర్యాస్తాత్ తయాద్వా సాతిథి ఏతైతి సూర్యోదయమునకు సూర్యాస్తమునకు కానీ వ్యాపించుండును ఆ తిథిని సార్వదయనీయకముగా గ్రహించారు. దీనికే తైత్రీయక మందు వసతి గ్రహణమందు చూపబడినది. అస్తమయ కాలంలో పావన తిథి స్వీకరించవలను. ఆధునికులు 10,000 సంవత్సరాల క్రిందటనే సృష్టి అయిందని వారి కాలాన్ని చాలా తక్కువగా చెప్తుంటే మీరు ఎన్నో సంవత్సరాల గతంలోకి పోయినట్లు అయితే సృష్టికాలం ఎలా సరిపోతుంది అనే సందేహం కలుగుతుంది. మేము చెప్తున్న ప్రమాణాలు శాస్త్ర ప్రమాణాలను ఆధునికులు చెప్పిన ఆయా కాలాల్లో దొరికిన దాన్ని బట్టి శిలాశాస్త్రం బట్టి నిర్ణయిస్తారు ఆధునికులు. ఇంతవరకు దొరికిన శిలాశాస్త్రాలు ఏమైనా త్రవ్వకాల్లో దొరికితే మరలా కాలాన్ని మారుస్తారు. కానీ జ్యోతిష్ శాస్త్రం, గణిత శాస్త్రము, నక్షత్ర గ్రహచారాన్ని బట్టి నిర్ణయిస్తుంది. అదే మనం విచారించదగినది. ఇక్కడితో ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.